ఓం శ్రీ గురుభ్యో నమ. లలితా త్రిశతి నామము ఏకాక్షర. ఈ నామము మానవుడిని అజ్ఞానం నుంచి విజ్ఞానము వైపు మళ్ళించే నిగూఢ రహస్యములు ఈ నామములో అనేకమైన మంత్రములు దాగి ఉన్నాయి. ఈ ఒక్క 4 అక్షరాల్లోనే అనేక మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, శృతి ప్రామాణికవి దాగి ఉంటాయి. దాన్ని తెలుసుకోవాలి అంటేనేమో నువ్వు ఏదైనా ఒక మంత్ర సాధన చేస్తే నీకు దాని గురించి నిగూఢంగా తెలుస్తుంది. అక్షరము అంటే నాశనం అవనది, నాశనం చెయ్యలేనిది. శబ్దాన్ని ఎవడో నాశనం చేయలేడు కదా. పగలైనా రాత్రైనా ఏదో ఒక చోట శబ్దం వస్తూనే ఉంటుంది కదా. ఆ విధంగా విశ్వ చైతన్యమైన పరమేశ్వరుడు తన అంశ అయిన చైతన్యమును, తన అంశ, పరమేశ్వరుడు కాడు, తన అంశ జీవాత్మతో కలిసి ఉంటుంది. వీటిని ఈ ఋషులు ఈ నామముల రూపంలో చెప్పేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. ఋషులు వాళ్ళు అట్లా చెప్పారు కదండి. వాళ్ళేమో విభో అన్నారు కదా, శంకరాచార్యులు వారు మీ ఇక్కడే చైతన్యం అంటున్నారంటే ఈ యొక్క మనం వ్యాకరణము నిరుక్త ప్రామాణికంగా మొత్తం ఒకటే. ఈ నామాలు అనేకం ఉంటాయి అన్నమాట, అనేక నామాలు, బహునామాలు ఈ యొక్క శబ్దాలకి. వీటిలో ఈ ఏకాక్షరి అంటే ఈ చైతన్యమైనటువంటిది మానవుల్లో నిక్షిప్తమై ఉంటుంది. శబ్ద విస్ఫోటము ద్వారా ఇది బయటకు వస్తుంది. ఏ శబ్ద విస్ఫోటం ద్వారా వస్తుందంటే శక్తి ప్రణవములని ఉంటాయి శ్రీ విద్యలో. వీటి ద్వారా ఇది జీవాత్మ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినప్పుడు తన స్వరూపమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం అప్పుడు తెలుసుకుంటుంది. అప్పుడు శ్రీ విద్యా మహామంత్ర శబ్దములు ద్వారా ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటావో అప్పుడు నీకు ఏమని అర్థమవుతుందంటే ఉపాధి అంటే శరీరము. ఎవరు ఏ శరీరమైనా సరే శృతులలో దానిని ఉపాధి అంటారు. ఉపాధి అంటే శరీరము. ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు వీటి గురించి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాయి. శృతుల్లో ఉన్నటువంటిది ఫలానా ఉపనిషత్తులో, ఐతరేయ ఉపనిషత్తులో ఉంది, అలా ఉందని. ఈ యొక్క ఇంద్రియములతో నువ్వు చేసే శ్రీ విద్యా మంత్రములని ఎవరు గుర్తిస్తారు, ఎట్లా చేస్తారు, కర్మలంటే ఏంటి, కర్తలంటే వీటి గురించి లోతుగా నీకు అవగతం అవుతుంది. శరీరంలో 2 ఆత్మలు కనిపిస్తాయి, ఉంటాయి అంటలేదు నేను, కనిపిస్తాయి. సాధనము అంటే ఇవి ఇంద్రియముల రూపంలో ఉంటుంది. ద్రష్ట ఇంద్రియముల ద్వారా చూస్తున్నది, చూసిన దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇది ఆత్మ అన్నమాట. అదేంటంటే దేని ద్వారా చూస్తున్నాం, అది ఆత్మ కాదా, అది ఆత్మ కాదా అంటే కాదు. ఇంద్రియముల ద్వారా చూసేది ఆత్మ. అదేమిటంటే ఇంద్రియం ద్వారా చూస్తుంది అంటున్నారు కదా, మనమే కదా ఇంద్రియాల ద్వారా చూసేది అంటే. ఆ ఇంద్రియాల ద్వారా చూసే దానిని శరీరం వేరు, ఆత్మ వేరు కదా, ఆత్మ అని అంటారు. ఏంటి అని మీకు అనుమానం అనేక రకాలుగా వీటి గురించి వస్తే శృతులు ఏం చెప్తున్నాయంటే మనం కళ్ళతో చూడగలుగుతున్నాం కదా, గుడ్డివాడు చూడలేడు కదా. కాబట్టి చూసేది మనం కాదు, మనం చూస్తుంటే గుడ్డివాడు చూడాలి కదా వస్తువు. గుడ్డివాడు చూడలేదంటే అప్పుడు దీన్ని నేను క్లుప్తంగా చదువుతున్నాను. మీరు ఈ ఐతరేయ ఉపనిషత్తులో బాగా విశాలంగా ఉంటుంది ఈ విషయాలని. కాబట్టి చూడటానికి సాధనములు అయినటువంటి ఇంద్రియాలు ఆత్మ కాదు, దానిని గుర్తించిన ద్రష్టయే ఆత్మ. ఆ శబ్ద విస్ఫోటం ద్వారా వాడు గుర్తిస్తాడు. మానవ శరీరంలో తేజరూపమైన హృదయమే మనసు, అదే విజ్ఞానం, అదే పరిజ్ఞానం, అదే స్మృతి. ఈ విధంగా వాటి పేర్లు ఉంటాయి. ఎట్లా ఉంటాయండి వీటి పేర్లు? వీటి గురించి అంటే ఇప్పుడు నిన్న ఒక అతను వచ్చి ఏమంటే పలానా మాల వేసుకున్నారు, అన్నదానం చేస్తే మాకు కష్టాలు పోతాయి అన్నారు. పోతాయా అని. అన్నదానం చేస్తే కష్టాలు పోవుగా. ఎక్కడో ఏదైనా ప్రాచీన దేవాలయాల్లో అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది. ఇప్పుడున్న చోట చేస్తే ఈ అన్నదానం గుడి కట్టుకున్న అతను ఒక సంవత్సరానికి అతనికి కావలసిన కుటుంబ సభ్యులకు ఆహారం నువ్వు ఇస్తున్నావు, అది పుణ్యం ఎట్లా అవుతుంది? ఇచ్చి పుచ్చుకోవటం అవుతుంది. శృతులు అంగీకరించవు కదా, అది వాళ్ళ వ్యాపారాలు అన్నమాట. ఇప్పుడు ఒకసారి మీరు నెట్లోకి వెళ్ళి 50 సంవత్సరాల క్రితం ఈ ఆధ్యాత్మికం ఉన్నదే అని చూడండి, ఉంటుందేమో, ఉండదు కదా. ఇప్పుడు తలకాయ లేని దేవతలు, రక్తం కారుతూ అనేక రకాలు కొంతమంది స్వామీజీలు, పీఠాధిపతులు చెప్తూ ఉంటారు, ఇది ఉపాసించండి అత్యంత.
ఏంటి బెనిఫిట్ ఒక్కటి చూపించమనండి. ఫిజికల్గా వాళ్ళు ఊహిస్తుంటారు. శృతులు ఇవి ఒప్పుకోవు ఇవన్నీ. ఎవరి ఊహ వాళ్ళది. శృతులు చెప్పేది పరమాత్మ చెప్పినది మాత్రమే మనం నమ్మాలి. పరమాత్మ చెప్పాడు అని చెప్పేవి కూడా నమ్మకూడదు. ఎవరు చెప్పినా మనం శృతుల ద్వారానే అది వెరిఫికేషన్ చేసుకోవాలి. బంగారాన్ని కొనేటప్పుడు ఎలా చూసుకుంటామో, ఎవరు రూపాయి పెట్టి ఏ ఆధ్యాత్మికం ఆచరించినా అది శృతులు ప్రామాణికం అయి ఉండాలి. అంతేగాని ఏదో వ్యాపార పరంగా ఎవరు ఇప్పుడు కొన్ని కారణాలతో కొన్ని ఆధ్యాత్మికాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఈ భావోద్వేగాల రీత్యా ఇవి అసత్యమైనా కూడా చెప్పడానికి ఇష్టపడరు కొంతమంది. ఇప్పుడు ఏ ఆధ్యాత్మికమైనా సరే ఎప్పుడు ఉద్భవిస్తుందంటే మనిషిలో ఉండే భయం, ఆర్థిక అసమర్థత, ఈ రెండిటి వల్లనే వాడు ఆధ్యాత్మికానికి బానిస అవుతాడు. ఈ రెండు పోవాలి అంటే శృతులు చెప్పినటువంటి విధంగా నువ్వు జీవిస్తే నీకు ఈ రెండిటి ఫీలింగ్స్ ఉండవు. ఎప్పుడైతే భయం నీలో ఉంటుందో ఆ భయం నిన్ను ఆ దేవుడి దగ్గరికి పో, ఈ స్వామి దగ్గరికి పో, ఈ పీఠాది దగ్గరికి పో, ఆ మఠాధిపతి దగ్గరికి పో, అది చెయ్యి ఇది చెయ్యి, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నిన్ను ఉండనీయకుండా డబ్బులు అన్నీ నాశనం చేసేస్తుంది. ఆ భయాన్ని జయించు. దానికి ఏంటండి భయాన్ని ఎట్టపోతామంటే సహజంగా ప్రతి మానవుల్లో భయం ఉంటుంది. ఆ భయం ఒక్క శ్రీ విద్య ద్వారానే పోతుంది. ఆ శ్రీ విద్య అనేది శృతులు అంగీకరించినవి. మీరు విడిగా ఏ ఆధ్యాత్మికమైన చూసుకోండి, వాటిని శృతులు కొంతమంది చెప్తుంటారు అక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి, ఆ నిగూఢంగా ఉందండి. అక్కడ ఏమి నిగూఢంగా ఉంటుంది? నీ వ్యాపారం వృద్ధి కోసం చెప్తున్నావు ఈ మాటలు. నీ యొక్క కులము, నీ యొక్క అనుచర వర్గాన్ని అభివృద్ధి చేసుకోవటానికి భయంతో ఉన్న వాళ్ళని, మానసికమైన రోగాలతో ఉన్న వాళ్ళని ఆధ్యాత్మికాన్ని మళ్ళించి రోజు రోజుకి వాళ్ళ ఆయుష్ని హరించి వేస్తున్నారు. ఎవరండి? మీరు ఆలోచించుకోండి. అందుకని ఏం చేస్తారు? ఎవరు చెప్పినా సరే శృతులు ఆధ్యాత్మికం ఆచరించండి. శృతులు అంగీకరించింది మాత్రమే మానవులందరి కోసం, జాతి మత కుల భేదాలు లేకుండా సర్వమానవాళికి పరమాత్మ చెప్పినది వేదము. ఆ వేదములో ఉన్నవి మీరు తెలుసుకోలేరు, మనం ఎవ్వరం తెలుసుకోలేము. అవి ఋషి దర్శించిన దేవతలు, ఆ మంత్ర దేవతలు, వాళ్ళు చెప్పింది శ్రీ విద్య. అంతేగాని ఏది పడితే అది ఎవడు పడితే వాడు చెప్తుంటాడు. పొట్ట కూటి కోసమే నమ్మాలి ఎవడు చెప్పినా సరే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు డబ్బులు, కాలము, ఆధ్యాత్మికంతో మీలో ఉన్న భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు ఇవన్నీ. ఆ భయాన్ని తీసేయండి. మీతోనే అంతమైపోవాలి. మీరు దాన్ని ఎంటబెట్టుకొని మీ శరీరంతో పాటు తీసుకెళ్తే మళ్ళా శరీరంలో కూడా భయం వస్తుంది. మళ్ళీ ఆ శరీరం కూడా ఆధ్యాత్మికం ఆచరిస్తుంది. ఈ శరీరంతోనే భయాన్ని చంపేయండి. దాని శ్రీ విద్య ద్వారా ముక్కలు చేసేసారనుకో ఆ భయం. ఇంకే స్వామీజీ గాడు, ఏ పీఠాధిపతి, ఎవడు మఠాధిపతి నీ గుళ్ళు గోపురాలు తిప్పడం, నీ డబ్బులు నాశనం చేయడం. ఆలోచించండి ఒకసారి సావధానంగా. సరే, ఎప్పుడైతే నువ్వు ఈ ఏకాక్షరనే పడే నామాన్ని గురి ద్వారా, నేను ఐతరేయ ఉపనిషత్తు ప్రామాణికంగా చెప్తున్నా నామం గురించి, నువ్వు నీలో ఉన్న విజ్ఞానాన్ని, ప్రతి మానవుల్లో ఋషులు చెప్పారు, ప్రతి మానవుల్లో దేవతలు ఉంటారు. నీలో ఉన్న దక్షిణామూర్తి అనబడే దేవతను నువ్వు యాక్టివేషన్ చేసుకో. ఆ శబ్దం ఏంటి, ఆ అర్థం ఏంటి తెలుసుకో. నీకు ఆటోమేటిక్గా నీలో విజ్ఞానం పెరుగుతుంది. విజ్ఞానం పెరగంగానే స్మృతి పెరుగుతుంది. స్మృతి పెరగంగానే అరే ఆడెవడో చెప్పి మాల వేసుకోమంటే 50 ఏళ్ల క్రితం మాల లేవు కదా, వాడెవడో పొట్టకూడు కోసం చెప్పాడు, నాకేం పని మాల వేసుకోవటం అని నీ స్మృతి నీకు చెప్తుంది. నువ్వు మానేస్తావు. అది చెప్పనంత వరకు నువ్వు ఆచరిస్తావు భయంతో. ఆ విధంగా వాటికి ఎప్పుడైతే స్మృతి డెవలప్ అవుతుందో నీలో ప్రజ్ఞానం పెరుగుతుంది. ప్రజ్ఞానం పెరిగినప్పుడు అదే పరబ్రహ్మ అనబడే జ్ఞానానికి ప్రజ్ఞానం. నీకు నువ్వు ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అయ్యి డెవలప్ అవుతుంటావు. అప్పుడు ఈ సర్వం అప్పుడు నీకు ఏమర్థమవుతుంది అంటే నీ ఇంటర్లో ఉన్న నీ ఆత్మ నీకు చెప్తూ ఉంటుంది. ఎలా అండి? ఏం చెప్తుందంటే, నేను బాగా ఈ వేదాల్లో చెప్పిన ప్రకారం, ఉపనిషత్తులో చెప్పిన ప్రకారం జన్మించిన జననం నేను కాదు. ఏం చెప్పిందంటే, ఏ జననాలు చెప్పిందంటే, అండజాలు అంటే గుడ్డు నుంచి పుట్టే జీవిని నేను కాదు, నేను ఆత్మజ్ఞానిని. స్వేదజాలు
అంటే బురద లేక చెమట వాటి నుంచి పుట్టిన ప్రాణి నేను కాదు, నేను ఆత్మజ్ఞానిని. జారజాలు అంటే స్త్రీల ద్వారా జన్మించినటువంటి ప్రాణులు, నేను అది కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. ఉద్బీజాలు అంటే భూమి నుంచి పుట్టినవి, చెట్లు చేమలు ఇలా భూమిని చీల్చుకొని పుడతాయి కదా, ఆ ప్రకృతి, నేను అది కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. ఈ లోకంలో అన్ని ప్రాణులు వాళ్ళ వాళ్ళ కర్మ అనుభవించడానికి పుట్టినవి. నేను శ్రీ విద్య ద్వారా ప్రజ్ఞానం అనబడే ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను. నేను పుట్టటం చావటం నాకు ఉండవు. ఈ జ్ఞానం మీరు తెలుసుకోకపోతే మీకు ఎవరు ఏం చెబితే ఆ ఫీలింగ్స్ మీకు యాక్టివ్ అవుతూ ఉంటాయి మీలో. మీరు స్థిర నిశ్చయంతో మీరు ఎప్పుడైతే ఏకాక్షరి శబ్దం నాశనం అవుతూ, నాశనం చెయ్యనటువంటి శబ్దం ఏంటి, అది ఏముంది ఉపనిషత్తులు అని తెలుసుకొని దాన్ని ఆచరించకపోతే మిమ్మల్ని మీ ఈ శరీరం అయిపోయి వచ్చే శరీరం ఉన్నా కూడా ఈ భయము అనేటువంటిది వెంట పడుతూనే ఉంటుంది. దాన్ని తీసేయటానికి నేర్చుకోండి. మీ శరీరంలో జరిగే రసాయనిక మార్పులు ఉంటాయి. ఒకడు ఏం తింటున్నాము, ఆ తిండి నుంచి వచ్చేటువంటి కెమికలేషన్ ఏంటి. ఇప్పుడు కొంతమంది మజ్జిగ అన్నం, మన పాలన్నంలో ఉప్పు వేసుకొని తింటారు, తెలియక, అవివేకం, అవిద్యతో. దానివల్ల బాడీలో ఒక రెవల్యూషన్ జరిగినప్పుడు వాడికి ఫీలింగ్స్ వస్తాయి. నన్ను ఎవరు చంపుతున్నారేమో, నన్ను చంపడానికి శాతపడి చేస్తున్నారేమో, ఇలాంటివన్నీ వాడికి అప్పుడు వస్తూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఉప్పు వేసుకొని పాలల్లో తినబట్టి. కొంతమంది ఇప్పుడున్న ఆల్మోస్ట్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళందరూ కూడా నెయ్యితో చేసినటువంటిది ఎక్కడైనా అమ్ముతుంటారు. నెయ్యి, పాలు, పాల పదార్థాలు, మాంసం కలిస్తే బాడీలో వచ్చేసి మానసిక బలహీనత ఏర్పడుతుంది. మానసిక బలహీనత ఏర్పడంగానే వాడికి అనారోగ్యం వచ్చేస్తుంది. అనారోగ్యం అనగానే బొల్లి వ్యాధి రావటం, కొంచెం దురదలు రావటం, తర్వాత ఏమో చర్మ వ్యాధులు రావటం, సోయాసి ఇలాంటివన్నీ వస్తుంటాయి. భయపడిపోతుంటాడు. ఈ భయపడిపోయిన సిద్ధాంతిని కలుస్తాడు. నీ కర్మ బాగాలేదా, ఇప్పుడు నీకు ప్రస్తుతం శని కర్మ పెట్టాడు, అందువల్ల అనారోగ్యాలు వస్తాయి, శాంతులు చేసుకుంటాడు. వాడు బరిగదు. కానీ వాడు నేతి బిర్యానీ తిన్నది గుర్తుండదు వీడికి. ఎందుకని? వీడికి వాటి గురించి తెలియదు కాబట్టి. అజ్ఞానం, అవిద్య. అందుకని శృతులు ప్రామాణిక ఆధ్యాత్మిక వెళ్తే మీకు ఇది పోతుంది. ఇది పోయినప్పుడు ఏమవుతుంది? ఏ వస్తువులు పడవు. మనం అందరం కలిపి ఇప్పుడు చాలామంది పెరుగు చట్నీ వేసుకొని నాన్ తింటారు, తినకూడదు. దానివలన పాలు, పాల పదార్థములు, మాంసము ఇవన్నీ వ్యతిరేకమైన గుణాలు కలిగిస్తాయి. కాబట్టి ఎండాకాలం స్వెటర్లు వేసుకున్నాం అనుకోండి, ఎండాకాలం స్వెటర్లు వేసుకుని టోపీలు పెట్టుకున్నాం అనుకోండి, బయట ఎండ బగబగ మండేటప్పుడు నీ బాడీలో ఏం జరుగుతుంది? చెమటలు బట్టి గందరగోళం అనీజీగా అవుతావు. దాన్ని వెంటనే నువ్వు సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు ఇట్లా గందరగోళం ఉంది ఏంటంటే నీ శాంతి చేసుకోని చెబుతాడు కదా, సహజమే కదా ఇది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదని మీరు ప్రాథమికంగా తెలుసుకోవాలి. ట్రైబల్స్, అడవిలో ఉండేవాళ్ళు ఈ రోజున చదువుకొని డాక్టర్లు అయ్యి, కాలేజీ ప్రిన్సిపాల్స్ అయ్యి వాళ్ళు నేర్పిస్తున్నారు నాగరికులకి. అయినా నాగరికులు వాళ్ళకంటే అజ్ఞానం, అవిద్యతో ఆధ్యాత్మికంగా జీవిస్తున్నారు. వాళ్ళు చూడండి ఎలా జీవిస్తున్నారు. ఈ నాగరికుల్ని ఎడ్యుకేషన్ చేస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఆధ్యాత్మిక పరంగా మిమ్మల్ని మీరు రోజు రోజుకి భయభ్రాంతులను గురి చేసుకుంటున్నారు. ఆ భయభ్రాంతుల వలన ఏమవుతుంది? మీకు అనేకమైన ఆర్థిక, మానసిక సమస్యలు రావటం వలన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒక్కసారి మీరు స్వతహాగా ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి. ఎవడో చెప్పిన ఫీలింగ్స్ మీరు భావించొద్దు. ఎవరు చెప్పినా ప్రపంచంలో ఏ ఆధ్యాత్మికం, ఏ కులము, ఏ మతం వాళ్ళు చెప్పినా వాళ్ళ ఉదర పోషణ కోసమే మీకు చెబుతారు. పరమాత్మ ఉదర పోషణార్థం చెప్పలేదు. సర్వ మానవుల భవిష్యత్తులో కర్మలు చేయకుండా, పాపపుణ్యాలు పాలవకుండా, జన్మరాహిత్యం ఉండి వాళ్ళు ప్రశాంతంగా ఉండటం కోసం ఏర్పాటు చేసిన విధానాలు అవన్నీ. కాబట్టి
మీరందరూ ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుంది, ఏం కర్మలు చేస్తే బాగుంటుంది, మళ్ళా నేను చేసిన కర్మల వల్ల అండజాలుగానో జారజాలుగానో స్వేదజాలుగానో ఉద్భిజాలుగానో పుట్టటం పోవటం అనేది మనకు కరెక్ట్ కాదు అని ఆలోచించుకొని ఐతిరియో ఉపనిషత్తు చెప్పిన ప్రకారం మిమ్మల్ని మీరు శ్రీ విద్యలోకి వచ్చి ఇప్పుడు ఈ లలితా త్రిశతి చెప్తున్నాం, దీనికి ఏ మంత్రం సంపుటి చేస్తే బాగా మా జ్ఞానం వస్తుందండి, మేము ఈ యదవ ఆధ్యాత్మికాలు ఆచరించకుండా మేమే పరమాత్మ నేనే అనే జ్ఞానం నాకు వస్తుందండి అని మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి అనేకమైన మంత్రాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక సాంప్రదాయంగా చెబుతారు, తెలుసుకోండి, ఆచరించండి. అంతేగాని తలకాయలు లేకుండా ఎందుకు వస్తున్నాయండి, అధ్యక్షి లాభం చేశారు, శ్మశానంలో అధ్యక్షి ఇవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్ కాదు. శృతులు అంగీకరించవు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ మనోభావాలు అవి సత్యం కాదు. ఏ ఉపనిషత్తు అంగీకరించదు. మీకు అనుమానం వస్తే చెక్ చేసుకోండి. స్వస్తి.